అక్కడ కూడా నేను భాగ్యనగరి మాత అని ఇప్పుడు సాయి ఇతను తిరువూరు నుండి నూజివీడు ప్రాంతం నుండి తిరువూరు విజయవాడ నుండి మన మధ్యకు వచ్చారు. మరియ మాతను భాగ్యనగరి మాత స్వరూపాన్ని ప్రత్యేకంగా చేయడం విజయవాడలో అగిరిపల్లిలో నేను 40 అడుగుల క్రైస్త రిడీమర్ అనే స్వరూపాన్ని నిర్మించాను. దానికి ఆరంభంలో మాట్లాడుతున్న వాళ్ళు 3 మేస్త్రులు వెళ్ళిపోయారు. ఆఖరికి సాయి అనే వచ్చి దాన్ని పూర్తి చేశారు. 40 అడుగులు దాంట్లో అద్భుతంగా చాలా చక్కగా చేశారు. చాలా అందంగా ఉంటుంది. కాబట్టి చూడండి, రాజవరం ప్రసాద మాత యూట్యూబ్లో కొట్టండి, రాజవరం అని కొట్టండి, 14 ఫీట్ స్టాచ్యూ క్రైస్త రిడీమర్ అని కొట్టండి, వచ్చింది. అది ముగించింది. దానికి ఆకారాన్ని చక్కగా ఇచ్చిన వ్యక్తి గట్టిగా సపోర్ట్ కొట్టండి. మంచి టాలెంట్ సాయి ఈరోజు మన మధ్యలోకి వచ్చారు. భాగ్యనగరి మాత స్వరూపాన్ని ప్రత్యేకంగా చేయడానికి స్వరూపాల కంటే కొద్దిగా వ్యత్యాసం చూపించి మన హైదరాబాద్కి సంబంధించిన మరే తల్లిలాగా చేయాలని నాకు ఇంకొక ఐడియా కూడా ఉంది. భాగ్యనగరి సంతాన మాత అని భాగ్యనగరి సంతాన మాత పెడదాం అనుకుంటున్నాను. దానికి నువ్వు కమిషన్ గారు ఏమన్నారంటే రైట్ లెటర్ అండ్ కమెంట్ మీటింగ్ 4వ తారీఖు ఉంటారు. సరే చూద్దాం, లేదు అదా లేకపోతే ఉత్తి భాగ్యనగరి మాత అని కొద్దిగా పర్యపగారికి ఉన్న వాళ్ళలో కొద్దిగా మార్పు తీసుకొచ్చి మనము ఎంతో చేయాలి. అది ఎవరిది చేయమంటే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు జో నువ్వు ఎలా ఉన్నావో నీ సాక్షి చేయమంటే చేసేస్తా, నాది చేయమంటే ఎలా ఉందో అలా చేస్తారు. అంత టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి సాయి. సో కనుక ఈ సందర్భంలో ఎవరైనా మీ ఇంట్లో వేసుకున్నప్పుడు వరిమ గారితో ఇంకా ఏదో ఎందుకంటే ఈ చేసి పర్మనెంట్ ఉంటాయి. ఒట్టి మన ఫైబర్ లాగా పాడేది అన్ని ఫైబర్ ఆకారం ఒట్టిని ఎండకి దానికి పెయింట్ కానీ పోతాయి. కానీ ఇది రాయితో చేసింది కాబట్టి పోదు. బరువు ఎక్కున్నా కానీ 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉంటుంది చేసి. ఎవరైనా మీలో దేవుని కానీ లేకపోతే మన పూర్వీకులు ఎవరైనా గుర్తింపు కోసం మన తాతలు పెద్దలు గొప్పవారు ఉన్నటువంటి వారు ఇంటి ముందర ఎక్కడైనా పెట్టుకోవాలనుకుంటే 3 అడుగులో 2 అడుగులో మీ ఇష్టం అయితే 5 అడుగులో పెట్టుకోవాలనుకున్న వారు వారి రిమెంబరెన్స్ కోసం పెట్టుకోవాల్సిన ఉంటే కనుక మీరు ఆ ఫోటో ఇస్తే దాన్ని చేస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడే కొన్ని రోజులు ఉంటారు. మీరు పనిస్తే కనుక ఎక్కువ రోజులు కూడా ఉండి లైట్ వెయిట్తో చేస్తారన్నమాట. వాళ్ళు ఎక్కువ లేకుండా కూడా లైట్ వెయిట్ సిమెంట్ స్టిక్స్ ఉన్నాయి కాబట్టి దాంతో పర్మనెంట్ చేయడానికి ఉన్నారు. మరి ఇటువంటి దొరకరు ఎక్కడ. చాలా చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి వ్యక్తులు మన ఇంటికి వచ్చి మన దగ్గరే చేయటువంటి వాళ్ళు, మనకు అనుకూలంగా చేసేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరైనా చేయించుకోవాలంటే ఆయన కొద్దిగా పని ఇవ్వడం ఉంటుంది. సో ఎవరైనా తెలుసుకున్న వారు మీరు రావాల్సిన పేరిస్తే కనుక మీరు కృషి చేయిస్తాను. సో మీ యొక్క సహకారానికి ఇంతవరకు చేసే మేలులకు దేవుడు మేము